ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో అలజడి మొదలైందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు ఉన్నతమైన ఒక బాధ్యతారహితమైన ఒక పొజిషన్ ఇవ్వగలిచారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు బాధ్యతలు ఇచ్చారు. కానీ గడిచిన 8 నెలల్లోనే నారా లోకేష్కు కీలక పగ్గాలు అంటూ కొత్త ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడరు కీలక నేతలు మొదలుపెట్టారు. నారా లోకేష్కు ముఖ్యమంత్రిని చేసేయాలి అని కొందరు అంటుంటే, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కు ముహూర్తం ఖరారు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు మనం విన్నాం. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వెనకడుగు వేశారు. పవన్ కళ్యాణ్ పెద్దగా రియాక్షన్ ఏమి ఇవ్వకపోయినప్పటికీ చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలో భాగంగా దావోస్కు వెళ్ళి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ప్రముఖులకు, కార్యకర్తలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. కూటమిలో అలజడి రేపొద్దండి, ఆగండి, కాస్త తటస్థంగా ఉండండి, ఏదైనా ఉంటే కూటమికి సంబంధించిన అధినేతలు డిసైడ్ చేస్తారు అంటూ కూడా ఒక వార్త వినబడింది. అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి ఏదైనా కీలక పగ్గాలు ఇచ్చినా, లేదంటే ముఖ్యమంత్రి హోదాలో నారా లోకేష్ను కూర్చోబెట్టినా పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా అంటే ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించబోరు అనేది క్లియర్ కట్గా తెలుస్తున్న విషయం. ఎందుకు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం అమాయకుడైతే కాదు. పొత్తులో భాగంగా జతగట్టారే కానీ తాను సొంతంగా రాబోయే కాలంలో ఇండిపెండెంట్గా ఎదగాలన్న ఆలోచన, శక్తి, సామర్థ్యం ఉన్న ఒక రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే కేంద్రం పవన్ కళ్యాణ్ వైపే నిలబడుతుంది తప్ప చంద్రబాబు వైపున తలెత్తి కూడా చూసే పరిస్థితి ఉండదు. పైగా పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టు పడితేనే కూటమితో జతగట్టేందుకు కేంద్ర పెద్దలు ఒప్పుకున్నారన్నది అందరికీ తెలిసిన సత్యం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితేనేమి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితేనేమి, ఈ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కే ఎక్కువగా అండగా నిలబడే ఆస్కారం, పరిస్థితి ఉంది కానీ చంద్రబాబు వైపు నిలబడరు. పైగా బీజేపీకి కావాల్సిన ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది పవన్లోనే ఉంది. అదే హిందూ ధర్మంపై పవన్కున్న బాధ్యత. ధర్మాన్ని రక్షించండి అంటూ పవన్ కళ్యాణ్ చేసే మాటలు, పవన్ కళ్యాణ్ భావోద్వేగమైన ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అన్నీ కూడా బీజేపీకి చాలా ప్లస్గా మారుతుంది. హిందూయిజం అనే ట్యాగ్ లైన్ ఏదైతే ఎన్డీఏ సర్కార్ పట్టుకొని కదులుతుందో దానికి యాప్ట్గా పవన్ కళ్యాణ్ కూడా సెట్ అవుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ను విడిచే ప్రయత్నం బీజేపీ చేయదు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టంట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా సాహసాలు చేసి నారా లోకేష్ చేతిలో పగ్గాలు పెడితే మొట్టమొదట బయటకు వచ్చేది గుడ్ బై చెప్పేది పవన్ కళ్యాణే. ఇక పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఎంతమంది పవన్తో పాటు బయటకు వస్తారు టీడీపీ వాళ్ళు అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు, పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారితో చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు పవన్కు టచ్లోకి వచ్చేసినట్టుగా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్తో గడిచిన ఈ కొద్ది కాలంలోనే 70-80 మంది టీడీపీ తమ్ముళ్ళు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన సీనియర్ లీడర్లు, మాజీలుగా పనిచేసిన వాళ్ళు, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు సైతం పవన్తో బయటకు వచ్చే పరిస్థితి ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 70-80 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ జనసేన పార్టీలో టచ్లో అయితే ఉన్నారు అనేది సమాచారం. ఇదే జరిగితే చంద్రబాబు గనక నారా లోకేష్కు ఏదైనా పగ్గాలు అప్పచెప్పినా, ముఖ్యమంత్రి హోదాలో తనను రాబోయే కాలంలో నిలబెట్టినా, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి ఇంకేదైనా చేయబోయినా పరిస్థితులు మారుతాయి. వాస్తవంగా డిప్యూటీ సీఎం పోస్ట్ అంటే అదేదో పెద్ద పోస్ట్ కాదు. ఒక మంత్రి, సగటు మంత్రికి ఉన్న లక్షణాలే డిప్యూటీ సీఎంకు ఉంటాయి. పేరు డిప్యూటీ అనేది ట్యాగ్లైన్ ఉంటుంది, కానీ పెద్దగా ఏమీ ఉండదు అనేది అందరికీ తెలిసిందే. ఆ సింపుల్ పోస్టు ఇవ్వడానికి కూడా చంద్రబాబు వెనకడుగు వేశారు అంటే పవన్ ఏ స్థాయిలో రాజకీయం రాణిస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అందరూ మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరిలో చీలిక ప్రారంభం ఎక్కడైనా కూడా జగన్ను ఆకాశానికి ఎత్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా 2024లో జగన్ ఓడిపోయాడే కానీ 40% ఓటు బ్యాంకు తనతో తెచ్చుకోగలిగాడు అనడంలో సందేహమే లేదు. ఇన్ఫ్యాక్ట్ 40% ఓటు బ్యాంక్ అంటే అదేదో మామూలు ఆషామాషి ఓటు బ్యాంక్ అయితే కానే కాదు. పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎంత పర్సెంటేజ్ అంటే 36%. అంటే దాదాపుగా ఇక్కడ ఓడిపోయిన జగన్ పర్సెంటేజ్ అంతా కూడా అక్కడ గెలిచిన కాంగ్రెస్ పర్సెంటేజ్ లేదు. అంటే 40% ఓటు బ్యాంకు కలిగిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే లార్జెస్ట్ పార్టీ, చాలా బలమైన పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. జగన్కు ఈ ధైర్యం మెండుగా ఉంది. ఓడిపోయిన రోజు జగన్ ఇది కూడా చెప్పారు, ఎంత చేసినా ఏం చేసినా 40% ఓటు బ్యాంకును ఎవడు ఏం చేయలేకపోయాడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మాయలు చేసినా, మంత్రాలు చేసినా, మీరు ఎట్లయినా ఏం చేసినా 40% ఓటు బ్యాంకు చివరిగా 40% ఓటు బ్యాంకు ఉంది. కేవలం 6-7% ఓటు బ్యాంకు చీలడం వల్ల
జరగాల్సిన నష్టం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటు బ్యాంకును ఒక 10% పెంచుకోగలిగితే రాబోయే కాలంలో ఇక పవన్ కానీ చంద్రబాబు కానీ ముగ్గురు కలిసి ఉన్నా విడిపోయినా ఏం చేసినా కూడా జగన్ను టచ్ చేయలేరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్ ఓడిపోవడానికి గల కారణం వీళ్ళ పొత్తులో కూటమి ఒకటవడమే కానీ ఇంకోటి కాదు. వీళ్ళంతా విడిపోతే మాత్రం అధికారం డైవర్ట్ అవుతుందన్న భయం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిలో బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడుకే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదో, అమలు చేయలేని పరిస్థితి మాకుందని చంద్రబాబు చెప్తున్నారు. ఇది చంద్రబాబు నెత్తి మీదనే ఉంది. చంద్రబాబు మీద ఉన్న 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అబద్ధాలు చెప్పడమే అన్న నానుడి చంద్రబాబు మేడ మీదనే ఉంది. వీటిని దాటుకొని ఏది చేసినా కూడా చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి 100కు 100% మార్గాలు సుగమం అవుతాయి తప్ప ఇది ఏమి కూడా ఆయనకు ప్లేస్ అయ్యే ఆస్కారం కాదు. పవన్ను పొరపాటున వదులుకున్నా, పొరపాటున పవన్ వ్యక్తిగత దారి ఎంచుకున్న చంద్రబాబు కూటమి కూలిపోతుంది. కూలిపోవడమే కాదు, చంద్రబాబు రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ పార్టీ కూడా కొలాప్స్ అవుతుంది, జనసేనతో కొలైడ్ అవుతుంది. చాలామంది జనసేనలో దూకి వాళ్ళు అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ క్యాడర్కి సంబంధించిన బలాన్ని పెంచుకుంటారు. ఇక్కడ జనసేన పార్టీ మెల్లిమెల్లిగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే 21 సీట్లు గెలిచామని భ్రమలో ఉన్న జనసేన పార్టీ రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేసుకుంటే, ఓటు బ్యాంకు పెంచుకుంటే కొద్దో గొప్ప ప్లస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, రేపు డైరెక్ట్ సీఎం ఎందుకు కాకూడదు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. జనసేన కార్యకర్తలు ఎప్పటి నుంచో పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభావం వచ్చినప్పుడు పవన్ ఎటువైపు అడుగు పడుతుంది పవన్ అనేది కూడా ఒక డైల్యూషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబుకు ఎప్పుడు ఏ షాక్ అయినా పవన్ నుంచి తగలవచ్చు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళతో టీడీపీ వాళ్ళు ఆల్రెడీ 78 మంది టచ్లోకి వచ్చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో పార్టీ బలోపేతమైన జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా ముందుకు అడుగులు వేసినా అది చంద్రబాబు పతనానికే దారితీసే కార్యక్రమం తప్ప మరొకటి లేదు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాదిరిగానే ఇప్పుడు కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. అందరూ కొనకొనలనే ఉన్నారు. ఈ కొనకొనల్లో వీళ్ళందరూ చేస్తున్న తప్పులు ఎత్తి చూపడం మరికొద్ది రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారట. మరి అదే ఆయన ప్రారంభించి వీళ్ళ తప్పులను ప్రజల ముందు పెట్టినప్పుడు ఈ పాటికే ప్రజలు తమ తప్పులను తెలుసుకోగలుగుతున్నారు. వైసీపీని వదులుకొని తప్పు చేశామన్న సిద్ధం అందరూ బలపడుతున్నారు. ఇక్కడ ఇదే కార్యక్రమంలో జగన్కు అనవసరంగా ఓట్లు వేయలేకపోయామే అన్న బాధ ప్రజల్లో కనబడుతుంది. ఇవన్నీ కూడా ప్లస్ చేసుకుంటూ పోతే ఆల్రెడీ 40% ఓటు బ్యాంకు మెండుగా ఉంది. అందులో ఇంకో 10-11% కనుక పెంచుకోగలిగితే వీళ్ళు చేసే తప్పుల ఆధారంగా ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసేదానికి ఏముంటుంది, దాదాపు 50-60%కు జగన్ది పోతుంది. వీళ్ళందరూ గెలిచినా అప్పుడు 30-40% కన్నా ఇంకో దాటే పరిస్థితి ఉండదు. అప్పుడు అల్టిమేట్గా విజయం జగన్ వైపుకు పూర్తిగా మారే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా చంద్రబాబుకు పవన్ నుంచి ఎప్పుడు అయినా షాకే, అది ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా. పైగా 80 ఏళ్లకు దగ్గరగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో గొప్పగా రాజకీయాలు రాణిస్తారని అయితే అనుకోలేము. ఆరోగ్య రీత్యా ఖచ్చితంగా తన జాగ్రత్తలు తను తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. 80 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయంగా ఉన్నారు కాబట్టి 80 ఏళ్ళకు దగ్గర వస్తున్న తరుణంలో కూడా అంతే వేగంగా ఉండాలి అంటే అది ఏ మనిషికి కుదరదు. కానీ దేవుడు ఆరోగ్యాలు ఆయనకిచ్చి మంచిగా నడిపించాలని అందరం కోరుకుంటాం, దాంట్లో తప్పులేదు. కానీ రాజకీయ పరంగా వారసుడు రావాలని చంద్రబాబు నాయుడు కనుక లోకేష్ని ఇన్వాల్వ్ చేస్తే చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయనే దానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు.